హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. వీడియో ఇంట్రడక్షన్ చూస్తేనే అర్థమైపోతుంది కదండీ ఎక్కడికో వెళ్తున్నట్టు. యెస్, వీఆర్ గోయింగ్ టు ఢిల్లీ ట్రిప్ ఫర్ 6 డేస్ అండి. సో మార్నింగ్ మేము 1:30కే రెడీ అయిపోయి ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాము. ఫ్లైట్ అయితే 5:00కి ఉందన్నమాట. సో 1:30 కల్లా బయలుదేరేస్తే అట్‌లీస్ట్ 1½ అవర్ తీసుకున్నాం మేముండే ఏరియా నుంచి. 3 అవుతుంది. ఇంకా చెక్ ఇన్ అవన్నీ అయ్యేసరికి టైం అవుతుంది కదా అనేసి బయలుదేరాము 1:30కే. సో ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. సో రీచ్ అయిపోయాము ఎయిర్‌పోర్ట్. మేము వెళ్ళేసరికి 3 అయ్యింది. సో ఇంకా బయటంతా ఎక్స్‌ప్లోర్ చేద్దాము, తిరుగుతూ ఉందాంలే, ముందే లోపలికెళ్ళి ఎందుకు వెయిట్ చేయడము అక్కడంతా అని బయట సిట్టింగ్ ఉంటే అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నామన్నమాట. చలి అయితే బాగా పెరిగిపోయింది బెంగుళూరులో. ఇంకా అందులోనూ ఇది ఔట్‌స్కర్ట్స్‌లో ఉంది కాబట్టి బాగా చలి ఉందన్నమాట. సో 3:00కి కాబట్టి కొన్ని రెస్టారెంట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. కొన్ని అయితే క్లోజ్ ఉన్నాయి. అంతగా లేవు. టీ, కాఫీ రెస్టారెంట్సే ఉన్నాయి. టిఫిన్స్ అలాంటివైతే క్లోజ్ ఉన్నాయన్నమాట. సో మేమైతే కొద్దిసేపు అలా ఇలా తిరుగుతూనే ఉన్నామన్నమాట బయట. ఫోటోస్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా అలాగా. మా ట్రిప్ అయితే 5 నైట్స్ 6 డేస్ అనమాట. ఢిల్లీ నుంచి బృందావన్, మథుర, ఆగ్రా ఇవన్నీ చూద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ముందు ముందు నా వీడియోస్‌లో ఆ విశేషాలు కూడా మీరు చూద్దురు. సో ఇంకా టైం ఉంది కాబట్టి బయట ఫోటోసు, వీడియోసు తీసుకుంటూ టైం పాస్ చేస్తున్నాం మేమైతే. ఇక్కడైతే స్టార్ బక్స్ ఉంది. సో అటువైపు అయితే హక్కా కాఫీ, ఇక్కడైతే హట్టి కాఫీ అని ఉంది. కాఫీ అయితే 200 రూపీస్ అంట ఈచ్. చాలా కాస్ట్లీగా ఉన్నాయి. యాక్చువల్‌గా ఎయిర్‌పోర్ట్‌లో అన్నీ కాస్ట్లీగానే ఉంటాయి కదండీ. సో మేమైతే ఇంట్లోనే కాఫీ తాగి వచ్చేసాం. మళ్ళీ వద్దన్నాను నేనైతే, మా వారు అడిగితే కూడా. ఇక్కడైతే సౌత్ ఇండియన్ వెజిటేరియన్ అని రెస్టారెంట్ ఉంది. అదైతే క్లోజ్ ఉంది 3:00 టైంలో. వడ, దోస అన్నీ దొరుకుతాయన్నమాట. సో మేమైతే ఇంక ఎంటర్ అయిపోయాము చెక్ ఇన్ చేద్దాము అని చెప్పేసి. సో చెక్ ఇన్‌కి అయితే వెళ్తున్నామన్నమాట లగేజ్ అంతా తీసుకొని. ఇక్కడంతా మన చెక్ ఇన్ లగేజ్ వెయిట్ చూసి దానికి ట్యాగ్ వేస్తారు కదా, అదంతా ప్రాసెస్ జరుగుతోందనమాట. యాక్చువల్‌గా ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళిన వెంటనే 1 అవర్ టైంలోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసేసుకుంటే తొందరగా మనము మనకిచ్చిన గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ కొంచెం లేటు, వాళ్ళు చేసే ప్రాసెస్ లేట్ అంతా అవుతే మనకక్కడ ఫైనల్ కాల్ వచ్చేసిందనమాట. సో మనం ఎంత తొందరగా వీలైతే ఇక్కడ చెక్ ఇన్ అనేది తొందరగా చేసుకుంటేనే బెస్ట్ అని నా అభిప్రాయము. సో వాళ్ళు కూడా మన లగేజ్ ఎంత ఉందని వెయిట్ చేసి దాంట్లో ఏమన్నా ఎక్స్ట్రా తీసుకోకుండా ఉండాల్సినవి ఉంటే తీసేస్తారు కదండీ. ఈ ప్రాసెస్ మనకు కొంచెం డిలే అయితే మనకు అక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెక్, తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళేకి టైం అంతా ఇబ్బంది అయిపోతుంది. సో చెక్ ఇన్ అనేది తొందరగా చేసేసుకొని, సెక్యూరిటీ చెక్ తొందరగా చేసేసుకొని గేట్ దగ్గర వెయిట్ చేయడమే బెస్ట్ అని నా అభిప్రాయము. సో మాదైతే చెక్ ఇన్ అయిపోయింది. ఇంకా మేము ఎస్కలేటర్ ఎక్కేసి పై ఫ్లోర్‌కి వచ్చేసామన్నమాట. క్యాబిన్ లగేజ్ చెకింగ్ చేస్తారు కదండీ, అక్కడ అండ్ సెక్యూరిటీ చెక్ 2 జరుగుతాయి కదా, అక్కడికొచ్చేసామన్నమాట. సో 4 అయ్యింది అప్పటికి టైము. ఇక్కడంతా ఇలా ఏవేవి తీసుకెళ్ళకూడదు క్యాబిన్ లగేజ్‌కి అనేవన్నీ పెట్టారనమాట. నెయిల్ కటర్ కూడా నాట్ అలౌడ్ అండి క్యాబిన్ లగేజ్‌కి. హ్యామరు, సిజర్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ క్యాబిన్ లగేజ్‌లోకి నాట్ అలౌడ్ అనమాట. సో ఇక్కడైతే రామేశ్వరం కేఫ్ ఉంది. సో మాదైతే ఇంకా మేము క్యాబిన్ లగేజ్ చెక్ కూడా చేయించుకున్నాము. పైన చూడండి గరుడ బొమ్మ అయితే ఉంది ఇక్కడ. చాలా బాగా అనిపించింది అది అలా చూడగానే. సో ఇంకా మా ఫ్లైట్ ఎక్కే టైం అయితే వచ్చేసింది. సో ఫైనల్ కాల్ కూడా ఇచ్చేశారు. బస్ అయితే వెయిట్ చేస్తుండింది. మేమైతే బస్ ఎక్కేసి ఇంకా మా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా ఇక్కడంతా ఫ్లైట్స్ అంతా ఆగి ఉన్నాయి. టేక్ ఆఫ్‌కి లేదు అంటే
ల్యాండింగ్ అనేవి అన్నీ ఉన్నాయన్నమాట. 5:00 టైంలో ఇవన్నీ ఇలా చూస్తుంటే భలే థ్రిల్లింగ్‌గా అనిపించింది. సో, ఇంకైతే మా బస్సు బయలుదేరుతోందనమాట. టైం అయితే 4:30 అవుతోంది. ఈ బస్సు వెళ్ళేసి మళ్ళీ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా మళ్ళీ అందరూ కూర్చుండేసరికి టైం అవుతుంది కదా! సో, 4:30కి బస్సు అయితే బయలుదేరిందనమాట. చూడ్డానికి ఇక్కడంతా ఏరోప్లేన్ వీడియోలో చిన్న చిన్నగా కనపడినా అసలుకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చిన్న చిన్నగా కనపడినా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందండి ఎంత పెద్దగా ఉంటుందనేది. సో, ఇక్కడ లగేజ్ అంతా బాక్సెస్ ఉన్నాయి. ఏరోప్లేన్‌లో ఉంటాయి కదండీ! క్యాబిన్‌లోవి అవన్నీ ఈ బాక్సెస్‌లో తీసుకెళ్తున్నారు. పెద్ద పెద్దగా ఉంటాయండి. అవి వీడియోలో అంత చిన్నగా కనపడుతున్నాయి గానీ, అక్కడ వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి క్యాబిన్స్‌కి. లగేజ్‌వి తీసుకెళ్ళే బాక్సెస్‌కి చూడండి. ఇక్కడైతే కంట్రోల్ రూమ్ ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. అదే ఫ్లైట్స్‌కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రిపేర్ చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవంతా మనము లోపలికెళ్ళినప్పుడు చూస్తూ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. ఇలా చూస్తుండగానే మా ఏరోప్లేన్ దగ్గరికి వచ్చేసాము. సో, మేమైతే వచ్చేసాము మా ఫ్లైట్ దగ్గరికి. ఆకాష ఎయిర్‌లైన్స్ గోయింగ్ టు ఢిల్లీ. సో, చాలా ఎక్సైటెడ్‌గా ఉందనమాట. ఎలా జరుగుతుందా ఈ ట్రిప్ అని. 6 డేస్ 5 నైట్స్ అనమాట. ట్రిప్ అంతా మేము ఓన్‌గానే ప్లాన్ చేసుకున్నాము. ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి వెళ్ళలేదు. సో, అన్నీ ఆన్‌లైన్ సెర్చింగు తెలిసిన వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకొని అలాగే గూగుల్ సెర్చ్ చేసి ఏ ప్లేసెస్ చూడాలా ఏంటా అనేదంతా మేము ఓన్‌గానే ప్లాన్ చేసుకున్నామన్నమాట. నాకైతే ఏరోప్లేన్ అనేది ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ప్యాసింజర్స్‌ని ఇంత సేఫ్‌గా భూమి మీద కాకుండా ఆకాశంలో అంత సేఫ్‌గా తీసుకెళ్లడం అనేది చాలా అంటే చాలా గ్రేటు. పైలట్ ఎంత సేఫ్‌గా డ్రైవ్ చేయాలి కదా! మీకెలా అనిపిస్తుంది ఫ్లైట్ జర్నీ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడండి ఎయిర్‌పోర్ట్ ఎంత కళకళలాడుతుందో ఆ లైట్స్‌లో. ఆహ్, అక్కడ ఫ్లైట్స్ అన్నీ ఆగి ఉంటే చాలా బావుంటుంది కదా! ఇలా చూస్తూ ఉంటే. సో, మా ఏరోప్లేన్ అయితే రన్‌వే పైకి వచ్చేసింది. స్లోగా కదులుతూ ఉందనమాట. సో, ఇక్కడంతా ఏరోప్లేన్స్ అయితే నిలబడి ఉన్నాయి. ఇంకా ఫ్లైట్ టేకాఫ్ అయ్యే మూమెంట్ ఉంటుంది కదా! అదైతే నాకు భలే అమేజింగ్‌గా అనిపిస్తుంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నాకైతే నిద్రొచ్చేసి పడుకున్నాననమాట. లేచి చూసేసరికి ఫ్లైట్ అయితే క్లౌడ్స్ పైన వెళ్తూ ఉంది. అప్పుడే సన్‌రైజ్ కూడా అవుతోంది. చూడ్డానికి భలే అనిపించింది ఈ వ్యూ అయితే. చూడండి మీరు కూడా కిందైతే క్లౌడ్స్ అక్కడ సన్. భలే ఉండిందనమాట వ్యూ అయితే. సో, 7:30 అవ్వగానే ఇంకా ఢిల్లీ వచ్చేసింది చూడండి. కింద అంతా కనపడుతుంది కదా! ఢిల్లీ అనమాట. సో, ల్యాండింగ్‌కి రెడీ అవుతోంది ఫ్లైట్ అయితే. మా సీట్ అయితే ఎగ్జాక్ట్‌గా వింగ్స్ పైకి వచ్చింది. సో, వింగ్స్ ఎలా ఆపరేట్ అవుతాయి, ల్యాండింగ్ అయ్యేటప్పుడు అదంతా చూస్తూ వెళ్ళామనమాట. చాలా అమేజింగ్‌గా అనిపించింది. ఇంకా ఢిల్లీ వెదర్ అయితే ఇంకా క్లౌడీగానే ఉంది. మిస్టీగానే ఉంది. చలైతే అంతగా లేదు. కానీ అక్కడి వాళ్ళు చెప్పారు ఇంకా నవంబర్ నుంచి డైలీ 1 డిగ్రీ తగ్గుతూ వెళ్తుంది. ఇంకా డిసెంబర్‌లో పీక్‌గా ఉంటుంది అని చెప్పేసి. సో, మేమైతే కరెక్ట్‌గానే ప్లాన్ చేసాము అనుకున్నాము. అక్టోబర్ లాస్ట్ వీక్‌లో ప్లాన్ చేసుకున్నాం మేమైతే ఈ ట్రిప్‌ని. ఇంకా మేమైతే ఎయిర్‌పోర్ట్ నుంచే వృందావన్‌కి వెహికల్ బుక్ చేసుకున్నాము కారు. ఎయిర్‌పోర్ట్ చేరేసరికి 8, లగేజ్ పిక్ చేసుకునేసరికి 8:30. సో, వెహికల్ 8:30కి మేము బుక్ చేసుకున్నాము. ఇంకా వెహికల్‌లో బయలుదేరుతున్నాము వృందావన్. సో, ఒక చోటైతే వృందావన్ వెళ్ళే దారిలో ఆగేసి బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాము. నేనైతే ఆలు పరాటా తీసుకున్నాను. వాళ్ళైతే చట్నీను అండ్ పికిలు ఇచ్చారు కాంబినేషన్‌గా. పిల్లలకైతే శాండ్విచ్ ఇప్పించాను. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత టీ అయితే తీసుకున్నాము. ఎలా ఉంటుందని ఒక్క టీనే తీసుకొని తాగామన్నమాట. వాళ్ళంతా చిన్న చిన్న మట్టి కప్పుల్లో ఇచ్చారు. బావుండింది. తర్వాత ఇంకా రూమ్ చేరేసి ఫ్రెష్ అప్ అయ్యేసి లంచ్‌కెళ్ళాము. ఆల్మోస్ట్ ఆల్ 12:30 అయిపోయింది మాకి. లంచ్ అయితే పర్ పర్సన్ 200 రూపీస్. ఇది జైపూరి భవన్ అని బాంకే బిహారీ టెంపుల్ వృందావన్‌లో వెళ్ళే దారిలో ఉందన్నమాట.
సో వాళ్ళైతే 200 ఛార్జ్ చేశారు. 3 టైప్స్ ఆఫ్ దాల్స్, 1 కర్రీ ఇచ్చారనమాట. అండ్ చట్నీను, పికిలు, రోటీస్ అయితే అన్‌లిమిటెడ్ అనమాట. బాగా ఘీ పూసి ఇస్తారు. చూడండి ఇట్లా ఇచ్చారనమాట. ఇలా కూర్చోవచ్చు. పీటలేసి పెట్టింటారు మ్యాట్స్ ఏసి. లేదు పెద్దవాళ్ళైతే టేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా రోటీస్ అన్‌లిమిటెడ్‌గా ఇస్తారు. రైస్ అయితే చిన్న కప్ ఇస్తారండి. అది బాస్మతి రైస్. ఇదిగోండి ఇది జైపూరి భవన్ అని రూమ్స్ కూడా ఉంటాయి. సో బాంకే బిహారీ టెంపుల్ వెళ్ళే దారిలో ఇదంతా షాపింగ్ అనమాట. అక్కడే ఉంది ఈ భవన్ కూడా. ఇంకా టెంపుల్ వెళ్ళే దారిలో అంతా ఇలా కృష్ణుని ఫోటోస్, ఫ్రేమ్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. చిన్నవైతే 200, పెద్దవైతే 300 అన్నారు. ఇంకా ఫుల్ షాపింగ్ ఈ రోడ్డంతా. ఇక మేమైతే ఆటో మాట్లాడుకొని మథుర అండ్ గోకుల్ చూడ్డానికి వెళ్తున్నాము. ఆటో వాళ్ళు పోవడానికి, రావడానికి మొత్తం కలిపి 1500 అడిగాడనమాట. అది ఎలక్ట్రానిక్ ఆటోలో తీసుకున్నాము. గోకుల్‌లో అన్నీ చూపించారు. మథుర వచ్చేసరికి శ్రీకృష్ణ జన్మభూమి చూసామనమాట. ఇదైతే రమణ్ రేతి అనమాట. ఇక్కడ కృష్ణుడు చిన్నప్పుడు ఆడుకున్నాడని చెప్తారు. గుడికి ఎదురుగా డీర్స్ అంతా ఉన్నాయండి. తర్వాత మేమైతే గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఆడుకున్న ప్రదేశం అండి. ఈ టెంపుల్‌ని 18వ శతాబ్దంలో స్వామి జ్ఞాన్దాస్ జీ అనే ఆయన కట్టించారు. మేము వెళ్ళేటప్పటికి చాలా రష్‌గా ఉండింది. మేము వెళ్ళేసరికి 6:30 అలా అవుతోంది. ముందరైతే ఏనుగు ఉండింది. అక్కడ అందరూ పాటలు పాడుతూ ఉన్నారనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎంత జనాభా ఉండిందో ఆ రోజైతే. మేము వెళ్ళింది గురువారం అనమాట. కానీ ఆ రోజు నేను అనుకున్నాను వర్కింగ్ డే కదా రష్ ఉండకపోవచ్చులే అని. కాకపోతే చాలా రష్ ఉంది. ఈవినింగ్ హారతి టైం అనమాట. కార్తీక మాసం కదా, ఇక్కడ వాళ్ళు కార్తీక మాసం కూడా బాగా జరుపుకుంటున్నారు నార్త్ ఇండియాలో. ఇక్కడంతా సాధువుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుని రమణ్ బిహారీ జీ అని కొలుస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహము. అక్కడ టెంపుల్లో అయితే ఫుల్గా భజనలు చేస్తూ ఉన్నారు. ఆ భజనలకి అందరూ డాన్స్ చేస్తూ ఆనందంతో, తన్మయంతో మునిగిపోయి ఉన్నారు. రాధే రాధే అంటూ డాన్స్ చేస్తున్నారు. ఇంకా బయట అయితే ఇసుక ఉంటుందండి. ఈ ఇసుకలోనే శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఆడుకున్నారని ప్రతీతి. సో ఇక్కడ అందరూ ఈ ఇసుకలో కొద్దిసేపు కూర్చోవడం అలా చేస్తున్నారు. ఆడుకుంటూ పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒకరినొకరిని రాధే రాధే అని పలకరించుకుంటారండి. చాలా బాగుంటుంది. ఇక్కడే కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయండి లోపలే. అన్నీ దర్శనమైన తర్వాత మేము ఇంకా శ్రీ బ్రహ్మాండ బిహారీ టెంపుల్కి వెళ్ళాము. గోకులంలోనే ఉంది అది కూడా. చూడండి రోడ్ అంతా ఎంత రద్దీగా ఉందో గోకులం అంతా. అయితే నెక్స్ట్ డేనే ఏకాదశి ముందు రోజు అనమాట, ఫ్రైడే. ఇంకా ఫుల్ రద్దీగా ఉండిందనమాట వృందావనము, మథుర. అయితే మేము వచ్చేసాము బ్రహ్మాండ్ బిహారీ గుడికి. ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ ద్వారం నుంచి. ఇక్కడ యమునా నది ఉంది. ఇది మార్నింగ్ వ్యూ అయితే బాగుంటుంది అనిపించింది మాకు.
మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది 6:30. కాకపోతే చూడ్డానికి చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ శ్రీకృష్ణుడు మన్ను తినింటాడు కదండి. అప్పుడు బలరాముడు వెళ్ళి యశోదకు చెప్తే యశోద వచ్చి నోరు తెరుచు అని అడుగుతుంటే నోరు తెరిచి బ్రహ్మాండాన్ని చూపిస్తారు కదా, అది ఈ ప్లేస్. చాలా బాగుంటుంది. పక్కనే యమునా నది, లోపల కృష్ణుని విగ్రహం ఉంది. ఇక్కడ కృష్ణుణ్ణి బ్రహ్మాండ్ బిహారీ అంటారనమాట. ఇక్కడంతా సాధువుల ఫొటోస్ ఉన్నాయి. చూడండి, రాధే రాధే అని రాశారు ఇక్కడంతా. ఇదిగోండి ఫోటో ఎంత బాగుందో కదా. ఇక్కడ శ్రీకృష్ణునికి మట్టిని ముద్దల్ని ప్రసాదంగా ఇస్తారు అంట. బయట అయితే అమ్ముతూ ఉన్నారు మట్టి ముద్దలని. బ్రహ్మాండ్ బిహారీ టెంపుల్. తర్వాత అంత దర్శనమైన తర్వాత మథురకు వచ్చాము. శ్రీకృష్ణుని జన్మస్థానమైన మథురకి. లోపలికైతే కెమెరా నాట్ అలౌడ్ అండి. పక్కనే గేటు పక్కనే మనకి కెమెరా కానీ బ్యాగ్స్ కానీ అన్నీ లాకర్లో పెట్టుకోవడానికి సౌకర్యం ఉందన్నమాట. లోపలికైతే స్మార్ట్ వాచ్ కూడా అలౌ లేదండి. క్యూలోకి వెళ్ళారంటే స్మార్ట్ వాచ్ చూసారంటే మళ్ళీ బయటికి పంపిస్తారు. సో స్మార్ట్ వాచ్ కూడా తీసుకెళ్ళకూడదు. లోపల టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పెద్ద టెంపుల్. లోపల శ్రీకృష్ణుడు జన్మించిన జైలు కూడా ఉందండి. దర్శనం అయ్యాక మళ్ళీ బృందావనం చేరుకున్నాము. ఇది మా డే 1 ట్రిప్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.